నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటి మట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు నీటిలో మునిగిపోతున్నాయి. వరద పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీస్ అధికారులు హెచ్చరికలు పంపారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మారుమూరు వద్ద రహదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎట్టపాక మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బలమంగి వాగు, సీతావాగు ఉధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరదలో మునిగిపోయింది. గోదావరి దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు వెళ్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సహా నీట్ ప్రశ్నపత్రం లీక్పై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ సజావుగా సాగేలా చూడటం అధికార ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష నేతలు చేసిన సూచనలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి సమావేశం తర్వాత తెలిపారు. లోక్సభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు అనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది. 44 పార్టీలకు చెందిన 55 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కె సురేష్, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ ఎంపీ అభయ్ కుష్వా, జేడీయూ నాయకుడు సంజయ్ జో, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఎల్జేపీ చెందిన చిరాగ్ పాసావాన్, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్ ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు. లోక్సభ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభలో ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నీట్ యూజీ పేపర్ సహా ప్రశ్నపత్రాల లీక్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది. కావడి యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు రాయాలన్న ఉత్తరప్రదేశ్ సర్కార్ వివాదాస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు, సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు. లోక్సభ సమావేశాల మొదటి రోజే ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాలు హుందాగా, సజావుగా నిర్వహించేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. సభాధ్యక్షుడి రూలింగ్స్ను సభ్యులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్లమెంటు లోపల లేదా వెలుపల విమర్శించరాదని పేర్కొంది.
సభ లోపల వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఎగువ సభలోకి ప్రవేశించే సమయంతో పాటు సభ నుంచి నిష్క్రమించేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. మోదీ మూడోసారి ప్రధాని గద్దెనెక్కకుండా దేశ వ్యతిరేక శక్తులు శక్తివంచన లేకుండా పనిచేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడోసారి పగ్గాలు చేపట్టడం అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ సోమాజిగూడ జయా గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు బీజేపీ, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్, ఐఎస్ఐ ఉగ్రవాదులు ఉధృతమవుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి పెరుగుతుందని, కుటుంబ పాలన పెరుగుతుందని, లైసెన్స్ రాజ్, పైరవీ రాజ్ వస్తుందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టామని తెలిపారు కేంద్ర మంత్రి. పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిని చేశామన్నారు. పాక్ నేడు చిప్పపట్టుకుని భిక్షమెత్తుకునే పరిస్థితి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసుకుంటే 2 దేశాలతో స్నేహం చేస్తున్న ఏకైక దేశం భారతదేశమని గర్వంగా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గ్యారంటీల పేరుతో గారడీలు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 8 నెలలు పూర్తి అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో ఎలా వ్యవహరిస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని సోనియా గాంధీ సంతకంతో కూడిన లెటర్ ఇంటింటికి పంపిణీ చేశారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు ఎక్కడికి పోయాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ అరకొర మాత్రమే చేశారన్నారు. అప్పుల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో పనిచేస్తోందన్నారు. ఇప్పుడు చేసిన అప్పు మీద వడ్డీ ఎవరు కడతారు? తెలంగాణ, కర్ణాటక భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటని వీటన్నింటికీ జవాబులు లేవని మండిపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్సభ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేసేలా ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు. అలాగే కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీరంలో 60,000 కోట్లతో పెట్రోకెమికల్ ప్రాజెక్టును క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు కొంత మేరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోందని తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదని ఆక్షేపించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. దేశాన్ని మతం పేరుతో విభజించాలనుకుంటున్నారన్నారు. మతోన్మాద శక్తులకు తాత్కాలిక విజయం లభించినా అంతిమంగా అవి ఓడిపోవాల్సిందేనని వివరించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నిర్వహించిన అమరవీరుల ర్యాలీలో దీదీతో కలిసి అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బంగ్లాదేశ్లో కోటాపై నెలకొన్న హింసను ప్రస్తావించిన మమత, పొరుగు దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం బంగాల్ తలుపులు తెరిచే ఉంచుతానని, వారికి ఆశ్రయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో అధికారంలో కొనసాగుతుందన్న దీదీ తనను వాటితో భయపెట్టలేరని పేర్కొన్నారు.
తాను 10 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని యత్నిస్తే విపక్షాలు కోర్టుల్లో ఆ చర్యలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు సీఎం. మమతా నాయకత్వంలో బెంగాల్ విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఓడించిందని అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్న అఖిలేష్ రాజ్యాంగం, దేశాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై ఎదురు దాడి పెంచారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోనే అతిపెద్ద అవినీతి నాయకుడని ఆరోపించారు. అవినీతిని సంస్థాగతం చేశారని అమిత్ షా విమర్శించారు. పూణేలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన రాహుల్ గాంధీలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాహుల్ అహంకారం తగ్గుతోందన్నారు. శివసేన యూపీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఔరంగజేబు అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మీనన్ను క్షమాభిక్ష ప్రసాదించాలని ఆందోళన చేశారని అమిత్ షా ఆరోపించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోనే అతిపెద్ద అవినీతి నాయకుడని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించారు. ట్రంప్నకు పోటీగా కమలా హారిస్ను నిలబెట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. దీనిని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఓ లేఖ రాశారు. మరోవైపు కమలా హారిస్ను బైడెన్ స్థానంలో అధ్యక్ష ఎన్నికల రేసులో నిలపడానికి డెమోక్రాటిక్ పార్టీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కానీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్కు మద్దతు ప్రకటించలేదు. గత కొంతకాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చలోనూ ఆయన ఘోర వైఫల్యం పొందారు. దీనితో అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి ఈ నెల 20-21 తేదీల్లో 12 సెంటర్లలో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 20న 3 షిఫ్ట్లలో 8 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 11,724 అభ్యర్థులకు గాను 7,073 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఈ నెల 21న 2 షిఫ్టుల్లో జరిగిన 2 పరీక్షలకు మొత్తం 6,931 మంది అభ్యర్థుల్లో 4,972 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మొత్తం 18,665 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా అందులో 12,045 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీంతో దాదాపు 65% మంది పరీక్షలకు హాజరైనట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని త్వరలో విడుదల చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సూచనలు చేయడంలో ఎన్డీఎస్ఏ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరదలు రాకముందే సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ప్రభుత్వం సమయాన్ని వృధా చేసిందని హరీష్ ఆరోపించారు. బ్యారేజీ రక్షణకు తాము ఎన్డీఎస్ఏను సలహాలు కోరినా స్పందించలేదని 2023 అక్టోబర్లో హడావిడిగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు. జూలైలో మేడిగడ్డ వద్ద సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ తెలిపినా వరదలు రావడంతో పరీక్షలు ఆపేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, అందుకు వారే బాధ్యత వహించాలని హరీష్ డిమాండ్ చేశారు. తమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామంటున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంత ఎత్తులో ప్రాజెక్టు కడతారో చెప్పాలన్నారు మాజీ మంత్రి. అగ్నిపథ్ పథకంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ సైనికాధికారులు కీలక అంశాన్ని వెల్లడించారు. సైన్యంలో ప్రస్తుతం సుమారు 1,00,000 మంది అగ్నివీరులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారంతా సాధారణ సైనికుల మాదిరిగానే ఒకే విధమైన యూనిఫామ్, విధుల్లో నిమగ్నమయ్యారని వెల్లడించారు. అగ్నిపథ్ పథకం ప్రారంభమైన తర్వాత తొలి బ్యాచ్ను డిసెంబర్ 2022, జనవరి 2023లోనే నియమించుకున్నట్లు సైనికాధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,00,000 మంది అగ్నివీరులుగా నమోదయ్యారని, వీరిలో 200 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపు 70,000 మంది అగ్నివీరులు వివిధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్నారని, వీరిలో 100 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరానికి సుమారు 50,000 ఖాళీలు ప్రతిపాదించగా వాటి నియామక ప్రక్రియ కొనసాగుతోందని లెఫ్టినెంట్ జనరల్ సిబి పొన్నప్ప తెలిపారు.
రాజ్యాంగం మార్చడం సహా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మారడంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో సూచించామని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీల సభ్యులు పార్లమెంటులో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా స్పందించారని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. మార్పిడి పైన స్పష్టంగా ఈ సంవత్సరం 75th ఇయర్ ఆఫ్ రిపబ్లిక్ అంటున్నారు. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగాన్ని పట్టుకొని అన్ని పార్టీలు మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. అదే రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు కొడుతున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగేది. వారికి చెప్పాము, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పైన, యాంటీ డిఫెక్షన్ పైన చాలా స్పష్టంగా ఈ హౌస్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగ మార్పిడి కొరకు ఎటువంటి సూచనలు చేయాలనో సీనియర్ పార్లమెంటేరియన్స్తోని కమిటీ ఏర్పడితే ఈ అంశానికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగేది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా దీనిపై చర్చకు వచ్చి సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఇది పార్లమెంట్ కూడా బాగుండదు, మన చేతిపై కొట్టినట్టు అవుతుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు స్పందించే సమయం వచ్చిందనే మాట చెప్తే దానిపై కూడా తప్పనిసరిగా స్పందిస్తామనే మాట చెప్పాం. ఏ ఇష్యూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే మన తెలంగాణ ఆంధ్ర మధ్యన ఉన్న ఇష్యూస్ ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ని కూడా స్పష్టంగా ఈ 10 సంవత్సరాలు అయిపోయాది, ఇంతవరకు కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ కాలే, దానిపైన కూడా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశాం. మరి దానిపైన కూడా చర్యలు జరుగుతాయని ఆశిస్తున్నాం. విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీడీపీ జనసేనలో చేరినట్లు ఏపీ వైసీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. వార్డుల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కార్పొరేటర్లుగా గెలిచామని వాటిని నెరవేర్చేందుకు తమకు ఈ నిర్ణయం దోహదపడుతోందని చెప్పారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో జీవీఎంసీని అభివృద్ధి చేస్తామంటున్నారు కార్పొరేటర్లు. అమెరికాలోని ఇల్లినాయిస్లో గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన శిష్యులు గురు పూజ నిర్వహించారు. దత్తపీఠం ఆధ్వర్యంలో జరిగిన గురు పూర్ణిమ ఉత్సవాల్లో దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో హాజరైన అమెరికాలోని తెలుగువారు సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. వ్యాస పూర్ణిమ విశిష్టత, సద్గురువుల మహిమలను స్వామీజీ వివరించారు. గురు పౌర్ణిమ సందర్భంగా దత్తపీఠం 2 రోజుల పాటు భగవద్గీతపై వివిధ పోటీలు నిర్వహించింది. కావడి యాత్ర మార్గంలో ఆహార దుకాణాలపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని యూపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎన్వీఎస్ భటల్ ధర్మాసనం విచారణ చేయనుంది. నేటి నుంచి కావడి యాత్ర ప్రారంభమవుతోంది. ఏటా శ్రావణ శుక్రవారంలో జరిపే ఈ యాత్రలో శివభక్తులు 4 రోజుల పాటు గంగానది జలాలను కావిళ్లతో స్వీకరించి స్వస్థలాలకు తీసుకెళ్తారు. యాత్రకు వచ్చే భక్తుల కోసం అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే యాత్ర మార్గంలో ఆహార దుకాణాలపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, వీహెచ్పీ స్వాగతించగా విపక్షాలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎల్జేపీ, జేడీయూ, ఆర్ఎల్డీ పార్టీలు తప్పుపట్టాయి. నేపాల్ కొత్త ప్రధానిగా ఇటీవల నియమితులైన కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో నెగ్గారు. పార్లమెంటులో నిర్వహించిన బల పరీక్షలో ఆయన సునాయాసంగా గెలిచారు. నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 263 మంది సభ్యులు ఉండగా కేపీ శర్మ ఓలీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, లోక్ తాంత్రిక్ సమాజ్వాదీ పార్టీ, జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్ ప్రతినిధులు కేపీ ఓలీ శర్మకు అనుకూలంగా ఓటేశారు. సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్, సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్ట్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.